హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటున్నాం. అది ఓవెన్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే మీకు స్టీమ్ ఓవెన్ గురించి నేను చెప్తున్నాను. అండ్ కామన్గా అందరూ స్టీమ్ ఓవెన్ అనేటప్పుడు బాస్లో 2,79,000 పెట్టి కొనాలా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. అండ్ కొనొచ్చా కొనకూడదా, దీంట్లో ప్రోస్ ఏమైనా ఉన్నాయా అండ్ కాన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మనం అయితే ఓవెన్ గురించి చెప్తాను నేను మీకు. అండ్ ఓవెన్ ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే మోడల్ వచ్చేటప్పటికి HSG 736-1B1 అండి మోడల్. ఇదైతే మీకు 2,79,990 రూపీస్ ఉంది యాజ్ MRP. మీకు అది డిస్కౌంట్ వస్తుంది, డిఫరెంట్ డీలర్ని బట్టి మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 2 lakhs అబోవ్ ఉంటుంది. అండ్ డిపెండ్స్ ప్రైస్ అనమాట, 2,20,000 2,30,000 వరకు కూడా ఉండొచ్చు. అండ్ అంత పెట్టి కొనొచ్చా కొనకూడదా అనేది అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్. నేను ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు దీంట్లో వచ్చిన యాక్సరీస్. మీకు 2 ట్రేస్ వస్తున్నాయి దీంట్లో, 2. దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్, అంటే దీంట్లో ఎలా కుకింగ్స్ చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ మీకు దీంట్లో ఉంటుంది. మీకు బాయిల్ చేసుకోవాలనుకున్న ఏదైనా మీకు ఐటమ్స్ బాయిల్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన ట్రేస్, మీరు ఇడ్లీ ఇట్లాంటివి కుక్ చేసుకోవాలనుకున్న, రైస్ కుక్ చేయాలనుకున్న, దీనికి మీకు ఓన్లీ 2 స్మాల్ ట్రేస్ వస్తాయి, ఒక బిగ్ ట్రే వస్తుంది. అండ్ మీకు దీంట్లో పవర్ కేబుల్ ఉంటుంది, ఇది అడిషనల్. మీకు పవర్ కేబుల్ బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేస్తారు. ఇది సర్వీస్ వాళ్ళు వచ్చేటప్పుడు మీకు దాన్ని ప్లేస్ చేస్తారు. అండ్ ఇది ఓవర్వ్యూ, కంప్లీట్గా మీకు వచ్చే ఓవర్వ్యూ. ఇది 71 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది, 71 లీటర్లు. అండ్ రామ్సే మీరు ఏంటంటే ఎట్ ఏ టైం 4 ట్రేస్ మీరు ఒకేసారి కుక్ చేయొచ్చు బికాజ్ ఆఫ్ 4D గ్రిల్లింగ్ ఆప్షన్. బేసిక్గా మీకు అన్ని కంపెనీస్లో ఏం చేస్తాయి అంటే టాప్లో ఒక హీటర్, కింద ఒక హీటర్ ఇస్తారు, అంటే 2 హీటర్స్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఒకేసారి ఇప్పుడు మీకు 5 సెట్టింగ్స్ ఉంటాయండి, 1 2 3 4 5 ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ 5 ప్లేస్మెంట్స్లో మీరు ఎట్ ఏ టైం ఏదైనా ఓవెన్లో 1 లేదా 2 ట్రేస్ పెట్టి కుక్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ కంపెనీస్లో మీకు 80 లీటర్స్ ఇస్తారు, 88 లీటర్స్ ఇస్తారు, కొన్ని కంపెనీస్ అయితే 90 లీటర్స్ ఎబో కూడా ఇస్తారు. ఇప్పుడు ఎంత లీటర్స్ కెపాసిటీ అనేది మెజర్ ఎలా చేస్తారు అంటే అండి, దీంట్లో ఏదైతే మనం ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో మనం వాటర్ ఫిల్ చేస్తే అది ఎన్ని లీటర్స్ అయితే దీంట్లో పడుతుందో, ఇన్నర్ పడుతుందో దాన్ని మనం లీటర్స్ కెపాసిటీలో కన్వే చేస్తాం. కానీ మనం అంత కెపాసిటీని యూజ్ చేయగలమా? చేయలేం. కానీ ఈ బ్రాండ్లో మీరు ఎట్ ఏ టైం ఈ మొత్తం కంపార్ట్మెంట్లో ఉన్న 4 ట్రేస్ని, అంటే 5 ట్రేస్లో 4 ట్రేని ఎట్ ఏ టైం యూజ్ చేయగలరు. అదే మీకు అదర్ బ్రాండ్స్లో, రిమైనింగ్ బ్రాండ్స్లో ఏంటంటే మీకు 1 లేదా 2 ట్రేస్, బికాస్ ఇది 4D గ్రిల్లింగ్ ఆప్షన్. అంటే 4D గ్రిల్లింగ్ ఆప్షన్ ఏంటి, అసలు 4D హాట్ ఎయిర్ అంటే ఏంటి అంటే బేసిక్గా టాప్ అండ్ బాటమ్ హీట్తో పాటు మీకు బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఉంది కదండి, బ్యాక్ సైడ్ ఫ్యాన్కి కూడా ఒక అడిషనల్ హీటర్ ఉంటుంది, అడిషనల్ హీటర్. దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏదైతే మీరు కుక్ చేస్తారో కుక్ చేసేటప్పుడు మీకు 4 ట్రేస్ ఈవెన్గా కుక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పై ట్రేలో ఇప్పుడు పెట్టారు ఏదైనా బిస్కెట్స్ పెట్టారు, కింద ట్రేలో సేమ్ బిస్కెట్స్ పెట్టారు, మీకు డౌట్ ఉంటుంది, లోవర్ హీటర్ ఉంది పైన హీటర్ ఉంది కదా, మరి మధ్యలో ఇంకో ట్రే పెడతాం కదా, ట్రే పెట్టేటప్పుడు మరి ఈవెన్గా కుక్ అవుద్దా అంటే ఎస్ అవుద్దండి. ఎందుకు అంటే ఏదైతే మీరు యూజ్ చేసే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ మీకు క్లాక్ వైజ్ ఒక 3 minutes, యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 minutes తిరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడైతే రొటేషన్ జరుగుతుందో, ఈ స్పీడ్ అటు ఇటు మీకు రొటేషన్ జరుగుతుందో, జరిగేటప్పుడు ఈవెన్గా ఫుడ్ అనేది కుక్ అవుతుంది. అండ్ స్టీమ్ ఓవెన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏదైనా బిస్కెట్స్ కుక్ చేసేటప్పుడు ఏదైనా అవెన్స్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా చేస్తారు అంటే దాన్ని బిస్కెట్ మీరు తుంచినప్పుడు అది క్రంచీగా ఉండదు, జస్ట్ ఏంటంటే ఏదో తింటున్న ఫీల్ ఉంటుంది. బట్ దీంట్లో ఆ ఎయిర్ గ్యాప్స్లోకి స్టీమ్ వెళ్ళడం వల్ల ఆ బిస్కెట్ బ్రేక్ అయ్యేటప్పుడు కూడా క్రంచీగా ఉంటుంది. అండ్ మీరు దాన్ని తీసి బ్రేక్ చేశాక జస్ట్ రబ్ చేసేటప్పుడు పౌడర్ కింద పడుతూ ఉంటుంది. అంటే ఆ స్టీమ్ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఆ ఫీల్, తినే ఫీల్ని మీరు అంత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దీనిలో మీరు స్టీమ్ ఎలా ఫిల్ చేసుకోవాలి వాటర్ అంటే ఇప్పుడు ఇది డిస్ప్లే అండి, ఈ డిస్ప్లే జస్ట్ ఇప్పుడు నేను పవర్ ఆన్లో లేదు, అండ్ పవర్ ఆన్లో ఉన్నా లేకపోయినా జస్ట్ మీరు ముందుకు ఇలా లాక్కోవాలి. ఇలా ముందుకు లాగిన తర్వాత మీకు కింద కంటైనర్ వస్తుంది. ఈ కంటైనర్లో మీరు వాటర్ ఫిల్ చేసుకోవాలండి. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంటైనర్లో మీరు కుళాయి వాటర్ వాడాలి, నాట్ మినరల్ వాటర్. ఎందుకంటే మినరల్ వాటర్లో ఎటువంటి కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ ఉండవు.
సో ఏదైతే ఫుడ్ మీరు ప్రిపేర్ చేస్తారో ఆ ఫుడ్ ప్రిపరేషన్కి ఎటువంటి ప్రిజర్వెంట్స్ అనేవి అందవు. కాబట్టి మీరు కంపల్సరీ దీంట్లో కుళాయి వాటర్ యూస్ చేయాలి. దాంట్లో కాల్షియం మెగ్నీషియం బాగా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మీకు 1.3 లీటర్స్ వరకు వాటర్ అయితే ఫిల్ అవుతుందండి. అప్రాక్సిమేట్లీ మీకు కుక్ చేస్తున్నప్పుడు 1.5 అవర్ వరకు మీకు సస్టైన్ అవుతుంది. మీకు ఎప్పుడైతే దీంట్లో వాటర్ అయిపోతుందో అయిపోగానే ఈ మిషన్ మీకు ఇండికేట్ చేస్తుంది అయిపోయింది అని. అండ్ మీరు వెంటనే దీన్ని రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తాం కదండి, ఎప్పుడైనా పాచి పట్టడం కానీ లేకపోతే ఏదైనా లోపల వాటర్ కంటామినేట్ అవ్వడం లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు. ఆ డౌట్స్ వచ్చినా కూడా ఏంటంటే దీంట్లో మీకు సపరేట్గా క్లీనర్స్ ఉంటాయండి. మేము అది ప్రొవైడ్ చేస్తాం, బాష్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది పెట్టుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ మొత్తం మీకు క్లీన్ అయిపోతుంది, లోపల కూడా మీకు క్లీన్ అవుతుంది. బికాజ్ మా దాంట్లో ఆ స్టైల్ ఆఫ్ క్లీనింగ్ ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి. అండ్ ఏదైనా బ్రాండ్లో మహా అయితే ఒక క్లీనింగ్ ఆప్షన్ ఉంటుంది, లైక్ క్లీనింగ్ అసిస్టెంట్ అని, లేదంటే ఒక బౌల్ పెట్టి జస్ట్ నిమ్మకాయ పిండేస్తే చాలు. సో అట్లా కాదండి, ఈవెన్ యాష్ లోపల ఉన్న యాష్ ఏదైతే ఉందో ఆ చెత్త ఇదంతా అని యాష్ అయిపోవడానికి కూడా దీంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. నేను అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఈ కంటైనర్ని జస్ట్ మీరు ఎలా అయితే ఓపెన్ చేశారో, సో మీరు ఇది యాక్చువల్లీ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేసినట్టు అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు. వన్స్ పవర్ ఆన్లో ఉండగానే టచ్ చేయగానే మీకు అది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ దెన్ ఇట్లా ఇన్స్టాల్ చేసేస్తాం. అండ్ తర్వాత ఖచ్చితంగా మీరే దీన్ని ఇలా కిందకి లాగి లోపలికి పుష్ చేయాలి. క్లియర్? సో ఇలా మీరు కంప్లీట్గా అయిపోతుందండి. అండ్ దీనికి మీకు ఉన్న ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ పవర్ ఆప్షన్ ఉంటుంది అండ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది కంటైనర్స్ మీరు వాటర్ ఫిల్ చేసుకోవడానికి అడిషనల్ అండి. ఈ డిస్ప్లేలో వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ప్రీ ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రీ ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఈవెన్ మేము ఏదైనా అవెన్ కొన్నప్పుడు దాంట్లో 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఎట్లా అంటే 3 బటన్స్ ఉంటాయి లేదా 3 నాబ్స్ ఉంటాయి. ఒకటి మనకి ఏంటంటే టెంపరేచర్ ఆప్షన్ ఉంటుంది, రెండోది ఏంటంటే టైమర్ ఆప్షన్ ఉంటుంది, మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే ఈవెన్ ప్రోగ్రామింగ్ ఆప్షన్. అంటే ప్రోగ్రామింగ్ ఆప్షన్ అంటే ఏంటి, అయితే లోవర్ హీటర్ యాక్టివేట్ చేసుకోవాలా లేదా కింద హీటర్ యాక్టివేట్ చేసుకోవాలా లేదా బ్యాక్ సైడ్ ఫ్యాన్ యాక్టివేట్ చేయాలా లేదా గ్రిల్ ఆప్షన్ యాక్టివేట్ చేయాలా అని ఎవ్రీ ఆప్షన్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటాయి. దాన్ని మీరు ఆప్షన్స్ వైజ్ నొక్కుకోవాలి. అంటే 5 to 10 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో మీకు అప్రాక్సిమేట్లీ 15 to 17 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మీకు ప్రతి ప్రోగ్రామ్ ప్రీ ఇన్స్టాల్డ్. మీరు ఇక్కడ సెట్ చేయాల్సింది మొత్తం ఓన్లీ టైంని మాత్రమే సెట్ చేయాలి. ఇది కంప్లీట్గా త్రూ మొబైల్ ఆపరేటింగ్ కూడా. ఈవెన్ మీకు ఇక్కడ ఏదైతే టచ్ డిస్ప్లే ఉందో దీన్ని మీరు మొబైల్లో కూడా ఆపరేట్ చేయొచ్చు. లైక్ మీరు TFT డిస్ప్లే అంటాం దాన్ని, అండ్ థిన్ ఫిల్మ్ రెసిస్టెంట్ ట్రాన్స్మిటర్. సో ఇది ఏం చేస్తుందంటే మీరు మొబైల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు మొబైల్లో ఎలా అయితే ఆపరేట్ చేయగలరో అలా ఆప్షన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అండ్ మనం మెయిన్గా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టీమ్ అండి. అండ్ స్టీమ్ గురించి నేను మీకు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చెప్పే పెద్ద ప్రాబ్లం, ఏమండి మేము ఓవెన్స్ యూజ్ చేస్తున్నాం బట్ రేడియేషన్ ఉంటుంది కదా, ఇవి కాంప్లికేషన్స్ ఎక్కువ కాదా అని చాలామంది చెప్తా ఉంటారు. అండ్ స్టీమ్ ఓవెన్లో మెయిన్గా ఇటువంటి రేడియేషన్ కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఆ హీటర్స్కి స్టీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మీకు 100 degrees ఆఫ్ టెంపరేచర్లో కూడా ఈవెన్ బెటర్ కుకింగ్ ఇస్తుంది. అది కాకుండా దీంట్లో మీకు స్టీమ్ ప్లస్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది 120 degrees ఆఫ్ టెంపరేచర్ తీసుకొని ఆ వాటర్తో లోపల ఉన్న కుకింగ్స్ని బాయిల్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా జనరల్ ఓవెన్లో మీరు కుక్ చేసేటప్పుడు కామన్గా మీరు ఫేస్ చేసేది ఏంటి అంటే ఆ కుకింగ్స్ మధ్యలో లాక్కోవడం, చెక్ చేసుకోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే దీనిలో ఈ టైప్ ఆఫ్ ఒక మీటర్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఫుడ్ని ఎంత టెంపరేచర్లో మీరు ప్రిపేర్ చేస్తున్నారో కూడా మీకు ఆ యాక్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు. యాక్సెస్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈవెన్గా మీకు కుక్ అవుతుంది బికాజ్ ఆఫ్ స్టీమ్. స్టీమ్ వల్ల అడ్వాంటేజ్ అంటే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఏదైనా ఓవెన్లో మీరు రైస్ వండుకోగలరా అండి? ఫర్ షూర్ 100% రైస్ వండుకోలేరు. ఎందుకంటే దాంట్లో రైస్ వండుకోవడానికి ఆ వాటర్ ఎంత యూజ్ చేయాలి ఇవేం తెలియదు. బట్ స్టీమ్ ఎందుకు అంటే మీరు అట్ ఏ టైం దీంట్లో 4 రకాల కుకింగ్ ఐటమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను అది వీడియో కూడా మీకు వీడియో కూడా చూపిస్తాను. ఒకే బాయిల్ ఐటమ్స్ అంటే ఒకేసారి ఇడ్లీ, ఉప్మా, పోహా, పప్పు లేదా రైస్, ఈ 5 ఐటమ్స్ కూడా మీరు అట్ ఏ టైం ఒకేసారి కుక్ చేయగలరు. ఈ 4 ట్రేస్లో మీరు కుక్ చేసేయచ్చు. అది ఎలా కుక్ చేస్తారో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఆఫ్ స్టీమ్, ఏదైతే స్టీమ్ ఉందో మీకు స్టీమ్ హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు చాలా వరకు నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. స్టీమ్ ఓవెన్ వల్ల నిజంగానే బెటర్ నువ్వు ఎలా చెప్తున్నావు అనే క్వశ్చన్ వస్తే నేను ఒక సొల్యూషన్ చెప్తా, ఒక ఆన్సర్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా లైక్ బ్రోకలీ, క్యారెట్ లేదా ఏదైనా దుంపలకు సంబంధించినవి, అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా వరకు ఏంటంటే వెజిటేబుల్స్ తింటారు.
లైక్ వెజిటేబుల్స్, ఇట్లాంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ డాక్టర్స్ ఎక్కువగా వీళ్ళు ఏంటంటే జస్ట్ బాయిల్ చేసేసుకొని కొంచెం పెప్పర్ వేసేసి సాల్ట్ వేసేసి తినేస్తూ ఉంటారు. బట్ మనం ఇప్పుడు ఎలా ట్రెడిషనల్ కుక్ చేస్తామో, అంటే ట్రెడిషనల్ కుకింగ్ ఏంటంటే మనం ఒక పొయ్యి తీసుకొని ఆ పొయ్యి మీద ఒక బాండీ పెట్టి ఆ బాండీలో వాటర్ పోసి దాంట్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా బాయిల్ చేస్తాం. సో ఇది అందరికీ తెలిసిన పిక్చరే. అది బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని సర్వ్ చేస్తాం, ఆ వాటర్ని పోసేస్తాం. మీకు చాలా వరకు చేసే తప్పేంటంటే అండి, ఆ వాటర్లో ఏవైతే ఈ ఫుడ్లో ఉన్న ఫైబర్స్ కానీ, లేకపోతే ఈ ప్రోటీన్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఈ కాల్షియం మెగ్నీషియం లెవెల్స్, ఈ టైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ దానిలో నుంచి కొట్టుకుపోతాయండి. అంటే మీరు తినేది జస్ట్ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అంతే తప్ప దాంట్లో ఎటువంటి ప్రిజర్వెంట్స్ అనేవి ఉండవు, ఎటువంటి ప్రోటీన్స్ అనేవి ఉండవు, ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండవు. జస్ట్ మీరు ఏంటంటే బాయిల్ చేసి పెట్టేస్తారు. ఇదే స్టీమ్ ఓవెన్లో మీకు అదే ఎక్స్పీరియన్స్, మీరు ఏదైతే నార్మల్ పొయ్యిలో తింటున్నారో అదే ఎక్స్పీరియన్స్ స్టీమ్ ఓవెన్లో చేస్తారు. బికాస్ ఎందుకు అంటే దీంట్లో ఓన్లీ స్టీమ్ అనేది దానిలో వేపర్ చేస్తుంది, వేపర్ చేసి అక్కడే సస్టైన్గా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో వాటర్ లేదు బయటికి పోసేయడానికి, లేకపోతే మనం ఏదైనా 70 to 80% దాంట్లోనే ప్రోటీన్, కాల్షియం, ఈ ఫైబర్ ఐటమ్స్ దాంట్లోనే ఉంటాయి. ఈవెన్ సేమ్ కుకింగ్ స్టైల్. సో ఈ ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. దీనివల్ల మీకు ఎటువంటి రేడియేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ చాలా వరకు ఇప్పుడు ఇవన్నీ స్టాండర్డ్స్తోనే వస్తాయండి. చాలామంది ఏమంటారంటే రేడియేషన్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదంటే, ఈ రేడియేషన్స్కి మన బాడీ ఎప్పుడో అలవాటు పడిపోయింది. అంటే ఈ రేడియేషన్ వల్ల మనకి బాడీకి ఎటువంటి కాంప్లికేషన్ అనేది ఉండదు. సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ప్రీ ఇన్స్టాల్డ్గా ఇప్పుడు ఈ మిషన్, ఈ ఫీచర్స్ కాకుండా ఇంకా ఎడిషన్లు అయినా ఏమున్నాయి అంటే 2,79,000కి ఓకే స్టీమ్ ఓవెన్ పెట్టమంటున్నావు, నాకు ఫేవర్లో లేకపోతే కాఫ్లో మిగతా బ్రాండ్స్లో నాకు చాలా తక్కువ కాస్ట్కే వచ్చేస్తున్నాయి కదా ఈవెన్ స్టీమ్ ఓవెన్స్. బట్ నువ్వు నాకు ఏమి ఇస్తున్నావు అంటే, ఒకటి చెప్పాను కదండి మీకు ఆల్రెడీ, TFT డిస్ప్లే. ఇది త్రూ మీ మొబైల్ వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ మీ ఇంటి వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మీ మొబైల్లోనే వచ్చేస్తాయి. మీరు మీ మొబైల్తో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, అండ్ ఈ కుకింగ్ స్టైల్ కూడా మీ మొబైల్తో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్థెటిక్స్ వైజ్ ఎవ్రీథింగ్ మీరు దీంట్లో దానికి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ని దీంట్లో చూడొచ్చు. అండ్ మెనూ కూడా మీకు దాంట్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదిగోండి హోమ్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ మీరు యాపిల్ స్టోర్ నుంచి కానీ గూగుల్ ప్లే నుంచి కానీ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు మొబైల్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది మీ మొబైల్ మీ ఇంటి వైఫైకును మీ మొబైల్కి కనెక్ట్ అయి ఉండాలి. అండ్ దీని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, అండ్ చాలామంది కామన్గా అడిగేది ఏంటంటే, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా ఇంకా ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయంటే, ఉన్నాయండి. ఒకటి ఎయిర్ ఫ్రైయర్. మీరు ఎయిర్ ఫ్రైయర్ కోసం సపరేట్గా ఒక 15,000 20,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు దీంట్లో ఎయిర్ ఫ్రైయర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఏమైనా బెటర్ ఆప్షన్ ఉందా అంటే, వితౌట్ ఆయిల్తో ఎయిర్ ఫ్రైయర్ బాగానే ఉంది, ఇది కామన్గా అన్ని బ్రాండ్స్ ఇచ్చేస్తున్నాయి, ఈవెన్ 1 lakhలో కూడా ఎయిర్ ఫ్రైయర్ వస్తుంది అవెన్స్లో. బట్ ఇంకా ఏమైనా అడిషనల్ ఉన్నాయంటే ఉన్నాయండి. దీంట్లో మీకు వార్మర్ డ్రాయర్ ఉంటుంది. లైక్ వార్మర్ డ్రాయర్, అది కాకుండా ప్లేట్ వార్మింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ని బాగా హీట్ చేసి ప్రిపేర్ చేసుకున్న ఒక ఫుడ్ ఐటమ్ అదే అరోమా అదే ఫ్లేవర్తో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, అప్పుడు వండిన ఐటమ్ వెంటనే 1 గంటకో 2 గంటలకి ఏమవుతుందండి, ఆటోమేటిక్గా చల్లబడిపోద్ది, అవునా? సో ఆ ఫుడ్ ఐటమ్ని చల్లబడకుండా, అంటే మీరు బయట వండుకున్న ఫుడ్ని అది చల్లగా చేయకుండా ఆ ఫుడ్ ఐటమ్ని మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి అవెన్లో పెట్టి మీరు ఏదైతే కీప్ హోమ్ ఆప్షన్ పెడుతున్నారో ఆ కీప్ హోమ్ ఆప్షన్ దీనిలో పెట్టడం వల్ల ఈవెన్ 24 hours వరకు సేమ్ హీట్, అంటే 60 నుంచి 80 degrees హీట్ని మెయింటైన్ చేస్తూ ఆ ఫుడ్ ఐటమ్ని చల్లబడనివ్వకుండా చేస్తుంది. దీనివల్ల మీరు వండినప్పుడు ఏదైతే అరోమా ఫీల్ అవుతున్నారో, ఆ ఫ్లేవర్ ఫీల్ అవుతున్నారో, అదే ఫ్లేవర్ని మీరు ఈవెన్ 1 hour 2 hours తర్వాత 3 hours తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా మీకు అదే కన్సిస్టెన్సీ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది కీప్ వార్మింగ్. రెండవది ప్లేట్ వార్మింగ్ అండి. ప్లేట్ వార్మింగ్ అంటే ఈవెన్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అది కాకుండా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదు అంటే మీకు ఒక ప్రీషియస్ గ్లాసెస్ ఉంటాయి, కప్స్ అండ్ బౌల్స్ అండ్ ప్లేట్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాఫీ కప్ తీసుకుందాం, కాఫీ కప్ అది గాజు అయి ఉంది అనుకోండి, లేదా పింగాణి అయింది అనుకోండి. బేసిక్గా పింగాణికి కానీ గాజుకి కానీ అబ్జర్వింగ్ అంటే కూలింగ్ అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఏం ఫీల్ అవుతారు, బాగా హీట్గా కాఫీ తాగాలనుకుంటారు. ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న కాఫీ తీసుకొచ్చి దాంట్లో పోసిన వెంటనే అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దాంట్లో ఉన్న కూలింగ్ వల్ల కాఫీ చల్లబడిపోద్ది. ఈవెన్ గ్లాస్ ఆర్ పింగాణి ఏ ఐటమ్స్ అయినా మీకు తొందరగా చల్లబడిపోద్ది. ఆ ప్రాబ్లం అండ్ ఆ కాంప్లికేషన్ లేకుండా, అండ్ వన్ మోర్, ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్లేట్స్ అనేవి హైజీన్ ఉండాలి. అట్లాంటి వాటికి యూ హ్యావ్ ప్లేట్ వార్మింగ్ ఆప్షన్.
అంటే ఈ ప్లేట్ వార్మింగ్ ఆప్షన్ పెట్టడం వల్ల ఒక 80 degreesలో టెంపరేచర్ని సస్టైన్ చేస్తూ ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ హైజన్గా మెయింటైన్ చేస్తుంది. సో దాన్ని మీరు బయటకు తీసుకుని సర్వ్ చేసుకునేటప్పుడు కూడా యూ హ్యావ్ ఎంజాయ్ ద బెటర్ ఫుడ్ అనమాట. సో కాబట్టి దీంట్లో ప్లేట్ వార్మింగ్ ఈ 3 మిషన్స్ అండి. అంటే ఇప్పుడు కీప్ వార్మింగ్ కానీ లేకపోతే ప్లేట్ వార్మింగ్ కానీ లేదు అంటారా, మీకు ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్. ఈ మూడింటిని మీరు బయట పర్చేస్ చేయాలంటే డిఫరెంట్ మిషన్స్లా మీరు పర్చేస్ చేయాలంటే 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. అండ్ ఆ 70,000 రూపాయలు మీకు దీంట్లో కలిసి వస్తుంది. అండ్ మీరు ఎందుకు పెడుతున్నారు అనేది, ఇప్పుడు అవెన్ ఏం లేదన్నా చాలా వరకు 71 లీటర్లు అవెన్ అంటే మీరు లక్ష వరకు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇక్కడ మీకు 70,000 వరకు ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అది కాకుండా మీకు ఈ టైప్ ఆఫ్ స్టైల్ డిజైన్, అది కాకుండా స్టీమ్ ఆప్షన్, ఇవన్నీ మీకు అడిషనల్ అవుతున్నాయి కాబట్టి మీరు 2 lakhs వరకు దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి అనుకుంటున్నానండి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, మీకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్పడం మర్చిపోయాను. బేసిక్గా కామన్గా అందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంత హీట్ ఉంటుంది కదా, మరి ఇంత హీట్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా దీన్ని టచ్ చేశారు అనుకుందాం. దీన్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ కాంప్లికేషన్ అనేది ఉండొచ్చు. కానీ బేసిక్గా అన్ని ఓవెన్స్లో మేము 2 layer ప్రొటెక్షన్ యూజ్ చేస్తాం. ఈవెన్ ఏ బ్రాండ్ అయినా కావచ్చు 2 layer ప్రొటెక్షన్ ఉంటుంది. ఓన్లీ స్పెసిఫిక్గా స్టీమ్ ఓవెన్కి మాత్రమే యూ హ్యావ్ 3 layer ప్రొటెక్షన్ అండి. ఇక్కడ మీరు గమనించవచ్చు 1, 2, 3. అంటే ఇది 1, ఇది 2, ఇది 3. అంటే చైల్డ్ సేఫ్టీ అండి. స్పెసిఫిక్గా చైల్డే కాదు, ఈవెన్ మీరు కూడా ఒకవేళ అక్కడ పెట్టి కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని మీద చేయి పెడితే ఆ హీట్ కాంప్లికేషన్ లేకుండా యూ హ్యావ్ 3 layer ప్రొటెక్షన్ అనమాట. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో మీకు క్లీనింగ్ అసిస్టెన్సీ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే లోపల ఉన్న హీట్ మొత్తాన్ని, లేకపోతే ఏదైతే ఈ డర్ట్ ఆయిల్ని మొత్తాన్ని మీకు ఏం చేస్తుందంటే యాష్ రూపంలో కింద పడేస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్గా చెప్పాల్సింది, బాస్లో అన్ని ఓవెన్స్లో అండి, నాట్ ఓన్లీ స్టీమ్ ఓవెన్, మీకు ర్యాపిడ్ హీటింగ్ ఉంటుంది. చాలామంది ప్రీహీట్ చేయాలి ఏదైనా కుక్ చేయాలన్నప్పుడు, కానీ దీంట్లో మీరు కుక్ చేయాలన్నప్పుడు ప్రీహీట్ చేయడానికి మీకు ర్యాపిడ్ హీటింగ్ అనేది యూజ్ అవుతుంది. ర్యాపిడ్ హీటింగ్ అంటే ఏదైనా కుక్ చేసేటప్పుడు బేకరీ ఐటమ్స్, పిజ్జా ఐటమ్స్, లేకపోతే తండూరీస్ ఇట్లాంటివి మేక్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే ఫుడ్ ఐటమ్ని చేయాలంటే ముందు ఓవెన్ని హీట్ చేయాలి. హీట్ చేయాలంటే అన్ని బ్రాండ్స్ మీకు ఏం చేస్తాయి, 15-20 నిమిషాలు టైం తీసుకుంటాయి. కానీ బాష్ అండి మీకు 4 to 8 minutesలో ప్రీహీట్ అయిపోతుంది. అంటే తొందరగా హీట్ చేస్తాం, దాన్ని మేము ర్యాపిడ్ హీటింగ్ అంటాం. ఎయిర్ సర్క్యులేషన్ కానీ, ఎయిర్ గ్రిల్లింగ్ ఆప్షన్ కానీ, అవెన్ గురించి నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ స్టీమ్ ఓవెన్ గురించి మీకు ఎందుకు ఈ ఆప్షన్స్ చెప్పాను అంటే, కామన్గా అందరికీ తెలిసిన ఆప్షన్సే ఉంటాయి. ఆప్షన్స్ ఏముంటాయి, ఒకటి టాప్ అండ్ బాటమ్ హీట్ యాక్టివేటర్ ఉంటుంది, లేదంటే టాప్ హీటర్ యాక్టివేట్ అయ్యి బ్యాక్ సైడ్ ఫ్యాన్ యాక్టివేట్ అవ్వడం, లేదంటే పైన గ్రిల్ ఆప్షన్ యాక్టివేట్ అవ్వడం, లేదా బాటమ్ హీటర్ యాక్టివేట్ అవ్వడం, లేదు అంటే ఈ సైడ్ మీకు ఏదైతే ఉందో ఈ కాంప్లికేషన్ మొత్తం ఈ మొత్తం కంపార్ట్మెంట్ హీట్ అవ్వడం, ఇలా మీకు ఆప్షన్స్ వైజ్ ఉంటుందండి. దీంట్లో మీకు ఆప్షన్స్తో పాటు మీకు స్టీమ్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ మీకు మెయిన్గా దీంట్లో ఏంటి అంటే మెనూ ఆప్షన్ ఉంటుందండి. మెనూ ఆప్షన్ అంటే ఈవెన్ మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ స్టైల్ ఆఫ్ ఫుడ్లో మీరు ఏ స్టైల్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిస్కెట్స్ చెప్తాను. ఇప్పుడు బిస్కెట్లో చాక్లెట్ బిస్కెట్ ఒకలా కుక్ చేస్తారు, నార్మల్ బిస్కెట్స్ ఒకలా కుక్ చేస్తారు, బేకరీ టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఒకలా కుక్ చేస్తారు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్స్కి ఏ టెంపరేచర్స్ మీరు పెట్టుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి. ఈవెన్ మీరు పోర్క్, లేకపోతే మీరు ల్యామ్ తింటే ల్యామ్, లేకపోతే చికెన్, నాన్ వెజ్, బర్డ్స్, డక్, ఈ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా మీకు మెనూలో యాడ్ అయి ఉంటుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా ఈవెన్ మీకు డిస్ప్లే ఆన్ అయితే మీకు అన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయండి. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే నాకు ఒకసారి చెప్పండి. అండ్ మీకు దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ప్రెజెంట్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.